దిస్ ఈజ్ యువర్ పటేల్ పిల్ల. ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే మా కోడళ్ళు అయితే హాఫ్ శారీ సెరమనీ వీడియో. ప్లీజ్ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఫస్ట్ అయితే షాపింగ్ చేయాలి కాబట్టి షాపింగ్కి అయితే స్టార్ట్ అయినాము. నేను మా ఆడబడుచు మా కొడుకు అయితే ఇంకా షాపింగ్ అయితే మేము కుక్కట్పల్లి కేబీహెచ్పి దగ్గర చేసినాము. కేబీహెచ్పిలో కూడా జిఎం కలెక్షన్స్లో చేసినాము, ఎందుకంటే అక్కడ హాఫ్ శారీస్ అనేవి బాగుంటాయి. నేను కూడా అక్కడ ఇంతకుముందుకు ఒక హాఫ్ శారీ తీసుకున్నా, చాలా బాగుంది. అందుకే మా ఆడబడుచు కూడా ఇంకా అక్కడే తీసుకుందాము అనేసి అని అంటే ఇంకా అక్కడికే వెళ్ళిండే. ఇక అలా ఇంకా చాలా షాపింగ్ మాల్స్ ఉంటాయి కదా, అలా చూస్తూ వెళ్ళినాం. కానీ డైరెక్ట్గా అయితే మేము అక్కడికి వెళ్ళి అక్కడనే బాగుంటాయి అని చెప్పేసి పర్టికులర్గా అక్కడికే వెళ్ళినాము. ఇగో నేనైతే ట్రయల్ చేసిన ఒక హాఫ్ శారీ, అంటే తీసుకుందాం అనేసి, నాకు కాదు మా కోడలికి అయితే. ఈ హాఫ్ శారీ అయితే నేను ట్రయల్ చేసిన హాఫ్ శారీ అయితే తీసుకున్నాము. 1650 పడింది. ఎలా ఉంది, బాగుందా? రన్నింగ్ బ్లౌజ్, చున్నీ అలాగా, అంటే దాంట్లోనే కానీ వేరే కలర్ వచ్చింది. ఫుల్ హాఫ్ శారీ అయితే ఇలా ఉంది. ఎలా ఉంది, బాగుంది కదా. ఈ హాఫ్ శారీ అయితే ఇక ఫైనల్ చేసేసినాం మేము తీసుకుందాం అనేసి. ఇంకా నెక్స్ట్ డే అయితే అప్పలు చేయాలి కాబట్టి మా ఆడబడుచు వాళ్ళైతే అప్పలు చేస్తున్నారు. మురుకులు, లడ్లు, ఇంకా అలా ఇలా స్పెషాలిటీస్ చేసిర్రు. ఇంకా మా కోడలికి అయితే రేపు ఫంక్షన్ కాబట్టి మెహందీ పెట్టాలి కదా, అందుకని మెహందీ పెట్టిండే. నైట్ పెట్టుకుంది, రంగోలీ 5 minutesలో అయిపోతుంది కదా, అది పెట్టుకుంది. ఎందుకంటే ఎక్కువ టైం లేదు, మళ్ళీ తను ఉంచుకోదు సరిగ్గా, అందుకని జల్దీ అయిపోయేది పెట్టిండే. ఫంక్షన్ రోజు అయితే గోర్లు తీస్తారు కాబట్టి 5గురికి ఇంకా గోర్లు తీయడం ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసిర్రు. ఫస్ట్ ఆమె అయితే మా అత్తమ్మ, ఆమెకు తీస్తున్నారు గోర్లు. ఇక ఆమెకు తీసిన తర్వాత మా కోడలికి తీస్తారు. ఇంకా 5 మెంబర్స్కి తీసారు కానీ ఆ వీడియో మొత్తం తీయలేదు నేను, ఇంకా కొంతమందికే తీసినాం. ఇగో అలా ఇంకా ఇక్కడైతే మా ఆడబడుచు అయితే కుకింగ్ అయితే చేస్తుంది. ఒక రూమ్లో ఈ కార్యక్రమాలు అవుతుంటే ఒక రూమ్లో కుకింగ్ అయితే అవుతుంది. ఇంకా ఈమెకైతే కాళ్ళకు పసుపు పెట్టి గోర్లు తీస్తుర్రు. ఇక గోర్లు తీసి అయిపోయిన తర్వాత ఇంకా ముఖానికి మొత్తం కాళ్ళు చేతులకు అంతా పసుపు పెట్టేసి స్నానానికి అయితే తీసుకెళ్తుంది. స్నానం అయిపోయి వచ్చిన తర్వాత ఇక ఫంక్షన్ స్టార్ట్ చేస్తారు. ఇంకా శారీ కట్టేసి మేకప్ అయితే నేనే చేసిన. ఇగో ఈమె మా అక్క నేను ఇద్దరం కలిసి చేసినాము. హెయిర్ అయితే వేస్తున్నా నేను. ఇక మేకప్ చేసేసి పౌడర్ వేసినాం. ఎలా ఉంది మొత్తం రెడీ అయినాక, ఎలా రెడీ చేశానో చెప్పండి, కామెంట్ చేయండి. బాయ్. ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది, మహారాణిలా మహాలక్ష్మిలా ఆ పువ్వు నవ్వింది. అలాగే నవ్వుతూ ఉండాలని, అలాగే నవ్వుతూ ఉండాలని, నింగి నేల వాగు వంక చెట్టు చేమగువా. ఇక ఆమెకి ఫ్రూట్స్, అప్పలు, బట్టలు పెట్టాలి కాబట్టి అవన్నీ రెడీ చేసి వాళ్ళనైతే కూర్చోబెట్టిర్రు. ఇక మా అత్తమ్మ అయితే బట్టలు పెడుతుంది, అప్పలు పెడుతుంది. తర్వాత ఇక పెట్టే వాళ్ళు అందరు పెడతారు కదా, వాళ్ళ ఈ వీడియోస్ తీయలేదు, అన్ని పిక్స్ తీసినాము. ఆ పిక్స్ అన్నీ యాడ్ చేసిన, చూడండి అందరివి. అందరి పిక్స్ అయితే యాడ్ చేసిన, ఒక్కొక్కరివి ఒక్కొక్క పిక్. నార్మల్గానే చేశారు ఫంక్షన్, ఇంతకు ముందుకు గ్రాండ్గా చేసిండే, అందుకే ఇప్పుడు నార్మల్గా ఇంట్లో కలిపేసుకున్నారు. వాళ్ళైతే వీళ్ళ మమ్మీ డాడీ. అప్పలు పెట్టిన తర్వాత మళ్ళీ ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చి మళ్ళీ దింపేయాలి కాబట్టి అప్పలన్నీ తీసి ఒక గంపలో పెట్టేస్తున్నారు. ఇంకా అప్పలు పెట్టడం అయిపోయిన తర్వాత అందరు ఫ్యామిలీ పిక్స్ దిగుతారు కదా,
ఇక వాళ్ళందరి పిక్స్ అయితే యాడ్ చేసిన చూడండి. It's a family party. ఇంకా వీళ్ళిద్దరు అయితే బావ మరదళ్ళు అవుతారు. నా కూతురు ఊరికే నా దగ్గరకు వచ్చి కోటే అంటే బావ వేస్తాడంటే బావ దగ్గరికి వెళ్ళింది. ఇంకా ఫంక్షన్ మొత్తం వీళ్ళిద్దరిదే హవా అయిపోయింది. అవి కోటేసి గుండీలు పెడతాడంట వాళ్ళ బావ. ఏలే ఏలే మరదల ఇంకా పార్టీ కంప్లీట్ అయిపోయాక ఫంక్షన్ కంప్లీట్ అయిపోయాక అన్న భోజనాలు చేస్తున్నారు. ఇక ఈమె మా ఏప్రాలు అవుతుంది, వడ్డించామంటే ముక్కలు ఏరుకుంటుంది. వీడియో అయితే 10 వరకు చూసారు కదా. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ తీయాలని నన్ను బ్లెస్ కూడా చేయండి.